జయ శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎప్పుడైతే ఈ అర్జున విషాద మొదటి అధ్యాయంలో ఈ యొక్క 11 అక్షౌహిణుల సైన్యం వచ్చేసేమో వీళ్ళ పక్క ఉన్నారు, దుర్యోధన పక్క. 7 అక్షౌహిణులు వచ్చేసేపటికి కృష్ణుడి పక్క ఉన్నారు. ఇవన్నీ చూసేసి ఇక వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళ యొక్క బలాబలాలు కూడా దీనిలో తెలియజేసిన తర్వాత ఎప్పుడైతే దుర్యోధుడిని తృప్తిపరిచేదానికి వీళ్ళు శంఖారావం చేశారు. వీళ్ళకు శంఖారావం వచ్చేసేమో భీతి కొలిపే విధంగా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే శంఖారావం అంటే యుద్ధానికి సిద్ధమయ్యామని శంఖారావాన్ని ఇచ్చారు, అలాగే మన వాళ్ళు ఏం చేశారు, కృష్ణార్జునులు వీళ్ళు కూడా శంఖారావాన్ని ఒక పద్ధతిలో ఎవరి ముందు ఎవరు వెనకనే ఒక పద్ధతిలో ఒక అనుక్రమణలో వీళ్ళు శంఖారావం చేసిన తర్వాత ముందు కృష్ణుడు చేశాడు, తర్వాత అర్జునుడు, అట్లా వరుసగా శంఖారావం చేసిన తర్వాత ఏమైనా జరిగింది, ఎప్పుడైతే ఈ శంఖారావం వాళ్ళ శంఖారావం భీతి కొలిపే విధంగా ఉంది, ఈ శంఖారావం అవతల వాళ్ళకి భీతి కొలిపే విధంగా ఉందన్నమాట. భయంకరంగా అవతల వాళ్ళకి ఓడిపోయినట్టే భావించేశారు. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే ఒక్కసారి నేను ఎవరెవరు వాళ్ళ పక్షాన ఉన్నారు, ఎవరెవరు మన పక్షాన ఉన్నారు అనేది నాకు ఒకసారి కూలంకుషంగా చూసుకోవాలన్నాను అని నేను ఆ యొక్క రథాన్ని మధ్యస్థాపన చేయాలంటాడు. ఎప్పుడైతే ఈయన ఏం చేస్తాడు, రథాన్ని మధ్యకి తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి పరికించి వస్తాడు. చూసేటప్పటికి అందరూ బంధువులు, దాయాదులు, అన్నదమ్ముల బిడ్డలు, సొంత అన్నదమ్ములు, ఇటు పక్క చూస్తే తన వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు లేరు, ఇంకా అందరూ వాళ్ళే. ఈయనకి ఎక్కడ లేని శోకం కలుగుతుంది. ఎప్పుడైతే శోకం ఎలా కలుగుతుంది, ఒకవేళ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా చనిపోయినా కూడా మరి దుఃఖం కదా. ఇప్పుడు ఆ పక్క చంపేశాను అనుకో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేను గెలుస్తాను, విజయం. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉన్నాడంటే విజయం తథ్యము. మరి అవతల పక్క అందరూ చనిపోతారు, సోదరులందరూ చనిపోతారు. మరి నా విజయాన్ని నేను ఎవరితో పంచుకోవాలి, ఒకటి. రెండోది, చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భార్యలు ఏమవుతారు, విధవలు అవుతారు. కాబట్టి వర్ణ సంక్రమం వస్తుంది. ఇవన్నీ కూడా కలిపితే నాకు పాపం వస్తుంది. మనుషులు చంపాను కదా, నాకు పాపం వస్తుంది. మరి ఈ పాపాన్ని అంతా నేను భరాయించాలా? ఈ పాపాన్ని భరాయించే బదులు యుద్ధం చేయకుండా ఉంటే మేలు కదా అని తనకు తానుగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఇక్కడ ఒక శ్లోకాన్ని ఇస్తున్నాడు ఆయన. ఏమనంటే, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అని ఒక శ్లోకాన్ని ఆయన పలికారన్నమాట. కృష్ణ, యుద్ధ విజయం మీద, రాజ్యసుఖం మీద నాకు ఆసక్తి లేదు, రాజ్యభోగాలతో కూడా నాకు పని లేదు, ఈ జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు ఉంచుకొని నేను భిక్ష బతుకుతానన్నట్టుగా మాట్లాడతాడు. ఎప్పుడైతే అలా మాట్లాడాడో అప్పుడు ఈయనకి మొదలవుతుంది. ఎవరికి, మనకి కృష్ణుడు ఎప్పుడైతే రెడీగా ఉన్నాడు ఈయన ఇలా మాట్లాడేటప్పటికి, ఇక మనకి భగవద్గీత అనేది 2వ అధ్యాయం నుంచి మొదలవుతుంది అనమాట. ఈయన యొక్క విశేషాలు ఎలా ఉండాలి అనేది మీద ఆయనకి వివరణ ఇస్తుంటాడు అనమాట. ఏమనంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనము యుద్ధ సమయంలో అంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బంధుప్రీతిని ఎప్పుడైతే ఆలోచిస్తామో ఏమవుతుంది, అది తనకు మాలిన ధర్మం అవుతుంది. ఎందుకంటే సైనికుడుగా, దేశ సైనికుడుగా నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏంది, శత్రువును వధించడం. ఎప్పుడైతే నువ్వు శత్రువును వధించకుండా వాడిని నువ్వు దయ చూపేవు అంటే ఆ శత్రువు తిరిగి నిన్ను చంపేస్తాడు. ఒకటి, నిన్ను అధైర్యస్తుడిగా భావిస్తాడు. ఒకటి, అంటే నీవు చేతకాని వాడు, నిన్ను ఓడిపోయినట్లుగా భావిస్తాడు. ఒకటి, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు మంచిగా వాళ్ళ యొక్క ప్రాణాలకు పోతే ఈ విధంగా ఆలోచిస్తున్నావు. అవతలోడు అలా ఆలోచించడు. అవతలోడికి ప్రేమ లేదు, ఏమీ లేదు. అంటే ఆ టైంలో నువ్వు ఆడు చేసిన దుర్మార్గం అన్నీ కూడా నీకు గుర్తుకు రాలా, నీకు ఒక ప్రేమే గుర్తుకొచ్చేసి నువ్వేం చేయాలో అర్థం కాక నేను యుద్ధము చెయ్యను అని కృష్ణుడితో నువ్వు చెప్పేస్తున్నావు. కానీ ఇది ఎంతవరకు ధర్మం అంటే, సమాజంలో ఎవరైనా సరే ఒక శత్రువుని, ఇప్పుడు మనకి 4 వర్గాలు అన్నారు, 4 వర్ణాల వారు, బ్రాహ్మణులు,
క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇప్పుడు ఎవరైతే దేశ రక్షణలో ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు మనకి దీంతో సంబంధం లే, వాళ్ళందరూ క్షత్రియుల కిందకే భావించబడతారు. ఇప్పుడు ఈ క్షత్రియులు అనేది ధర్మం ఏం చేయాలా? దేశ రక్షణ కోసం అనుక్షణం పాటుపడాలి. అంతేగాని నేను అవతల వాడిని చంపితే వాడికి రక్తం వస్తుందేమో, అవతల వాడిని చంపితే వాడి ఫ్యామిలీ బాధపడిద్దేమో అని అంటే ఏమవుతుంది? నిన్ను వాడు చంపుతాడుతో పాటు నీ దేశాన్ని కూడా భక్షిస్తాడు వాడు. కాబట్టి దాన్ని తనకుమాన ధర్మం అంటారు. అందుకని ఏం చేయాలా? ఖచ్చితంగా నువ్వు యుద్ధంలో ఉన్నావు అంటే, నువ్వు ఒక సైనికుడిగా ఉన్నావంటే, నువ్వు ఒక దేశ రక్షకుడిగా ఉన్నావంటే నీ ప్రాణాలు ఒడ్డైనా పోరాడాలి. పోరాడినప్పుడు ఏం చేస్తుంది? భగవద్గీత ఏం చెబుతుంది? ఎప్పుడైతే నువ్వు దేశ రక్షణలో, దేశ సంక్షేమం కోసం, దేశాన్ని కాపాడేదానికోసం ఎవడైతే పోరాడతాడో వాడికి విజయము తథ్యము. రెండోది వీర స్వర్గం. ఒకవేళ మరణం వచ్చినప్పటికీ కూడా అతనికి వీర స్వర్గం అంటే స్వర్గంగానే జీవిస్తాడు. ఇంకా స్వర్గంలో ఇక్కడ చనిపోతే స్వర్గానికి వెళ్తాడు. అంటే అంత పుణ్యాన్ని తీసుకుంటాడు ఎవరైతే ఈ యొక్క భేదభావం లేకుండా నువ్వు చేయాల్సిన వృత్తిలో, నువ్వు చేయాల్సిన ధర్మంలో, నువ్వు చేయాల్సిన పద్ధతిలో దేశాన్ని కాపాడుతూ ప్రాణాలు వదిలేవు అంటే నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి చేరుకుంటావు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో ద్వాపరయుగంలోనే మనకు తెలియజేశాడు. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మాట్లాడు.